వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు క్లాస్ 9 ఎన్సీఆర్టీ బుక్లోంచి చాప్టర్ 10 హెరాన్స్ ఫార్ములా అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. దీనిలో అన్ని ఎగ్జాంపుల్స్ ఉంటాయి. దాంతోపాటు మీకు కొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా ఇస్తాను లాస్ట్లో. సో ఫస్ట్ హెరాన్స్ ఫార్ములా అంటే మనము స్కెలెన్ ట్రయాంగిల్కి వాడతాము. స్కెలెన్ ట్రయాంగిల్కి అని కాదు, మనకి చాలా ట్రయాంగిల్ ఉన్నాయి. అన్ని ట్రయాంగిల్కి ఇది అనేది వాడచ్చు హెరాన్స్ ఫార్ములా అనేది. ఓకే, సో హెరాన్స్ ఫార్ములా లెసన్ పేరు హెరాన్స్ ఫార్ములా కాబట్టి మనకి ఒక ఫార్ములా ఉంది. ఇప్పుడు మనము ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ కనుక్కోవాలనుకోండి, ఏమని కనుక్కుంటాము? హాఫ్ బేస్ ఇంటూ హైట్ కదా ఏరియా అనేది ఇది. సో అలాగే వేరే ఫార్ములా ఉంది, అది హెరాన్స్ ఫార్ములా. స్కెలెన్ ట్రయాంగిల్కి వాడతాము. సో ఈ హెరాన్స్ ఫార్ములా అనేది 2 టైప్స్గా డివైడ్ అయ్యింది, 2 పార్ట్స్గా డివైడ్ అయ్యింది. ఓకే, సో మీకు ఎగ్జామ్లో అడిగారు అనుకోండి, రైట్ హెరాన్స్ ఫార్ములా అని, మీరు రాయాల్సింది ఈ 2 పార్ట్స్. ఒకటే పార్ట్ రాస్తే కుదరదు. ఓకే, ఫస్ట్ పార్ట్ ఏమో a ప్లస్ b ప్లస్ c అంటే a ప్లస్ b ప్లస్ c బై 2, లేకపోతే p బై 2. ఇది ఏంటి అంటే ఇది సెమీ పెరిమీటర్ అనేది కనుక్కోవడానికి యూజ్ అవుతుంది. సెమీ పెరిమీటర్ అనేది కనుక్కోవడానికి యూజ్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఇది ఫస్ట్ పార్ట్. సో సెకండ్ పార్ట్ వచ్చేసరికి ఇప్పుడు మెయిన్ ఫార్ములా ఏంటి అది అంటే ఎస్ అంటే సెమీ పెరిమీటర్. మనము ఇది చేస్తే మనకి సెమీ పెరిమీటర్ వస్తుంది, దాంతో చేయాలి ఎస్ మైనస్ ఏ, ఎస్ మైనస్ బి, ఇంకా ఎస్ మైనస్ సి. అర్థమైందా? ఒక్క నిమిషం మళ్ళీ నీట్గా రాసి చూపిస్తాను. వీలైతే ఇది ఒకసారి స్క్రీన్ షాట్ తీయండి. ఓకే, సో హెరాన్స్ ఫార్ములా హెచ్ ఒక్క నిమిషం. సో హెచ్, ఒక్క నిమిషం, ఒక ప్రాబ్లం వచ్చింది. సో హెచ్ఎఫ్ అంటే హెరాన్స్ ఫార్ములా షార్ట్గా రాసాను. సో రైట్ హెరాన్స్ ఫార్ములా అంటే మీరు 2 పార్ట్స్ రాయాలి. ఏంటది? సెమీ పెరిమీటర్ ఫైండ్ చేసేది రాయాలి, ఇంకా హెరాన్స్ ఫార్ములా అనేది రాయాలి. ఓకే, సో ఇప్పుడు మనము సెమీ పెరిమీటర్ అనేది చూద్దాం. ఏ ప్లస్ బి ప్లస్ సి, ఇదేం కనుక్కోవడానికి? బై 2, సెమీ పెరిమీటర్ ఎస్. ఓకే, దీని తర్వాత ఈ ఎస్ ఫైండ్ చేశాక ఎస్ మైనస్ ఏ, ఎస్ మైనస్ బి, ఇంకా ఎస్ మైనస్ సి. ఇది ఈ రెండు కలిపితే దీన్ని హెరాన్స్ ఫార్ములా అంటారు. దీన్ని స్కెలెన్ ట్రయాంగిల్లో వాడతారు. అర్థమైందా? చాలా ఈజీ చాప్టర్. ఒకటి హెరాన్స్ ఫార్ములా ఒకటి గుర్తుంచుకుంటే అన్నీ అయిపోతాయి. ఓకే, సో ఇది హెరాన్స్ ఫార్ములా. తర్వాత మనము కొన్ని ఎగ్జాంపుల్స్లోకి వెళ్ళిపోదాం. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ 1 చూసేద్దామా? మీ టెక్స్ట్ బుక్స్ మీ దగ్గర పెట్టుకోండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ 1 చదువుతాను. ఫైండ్ ది ఏరియా ఆఫ్ అ ట్రయాంగిల్, 2 sides of which are 8 centimeters and 11 centimeters and the perimeter is 32 centimeters. ఇక్కడ మనం లైన్ బై లైన్ చదివితే మనకు అర్థమవుతుంది. ఫైండ్ ద ఏరియా, ఏం కనుక్కోమంటున్నారు? ఏరియా కనుక్కోమంటున్నారు.
సో ఏరియా కనుక్కోమంటున్నారు. ఏరియా అనేది మనకు తెలియదు, అదే కనుక్కోమన్నారు. ఇంకా టూ సైడ్స్ ఉన్నాయి, ఏ ఇంకా బి. ఏంటి 8 సెంటీమీటర్స్ 11 సెంటీమీటర్స్. ఓకే, సో దీనిలో ఇప్పుడు పెరిమీటర్ కూడా ఇచ్చారు. పెరిమీటర్ ఏమని ఇచ్చారు? 32 సెంటీమీటర్స్ అని ఇచ్చారు. ఓకే, సో ఇక్కడ సి అనేది మిస్సింగ్ ఉంది కదా మనకి. సి అనేది కనుక్కోవాలి. సి అనేది కనుక్కోవడానికి వేరే ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా ఏంటి అంటే, పెరిమీటర్ ఇచ్చారు కాబట్టి పెరిమీటర్ మైనస్ ఏ ప్లస్ బి. ఓకే, సో పెరిమీటర్ ఏంటి? 32 మైనస్ 8 ప్లస్ 11. సో ఇక్కడ 32 మైనస్ 19 విచ్ ఇస్ ఈక్వల్స్ టు 13 సెంటీమీటర్స్. సో మీకు ముందు చెప్పా కదా, హెరాన్స్ ఫార్ములాకి 2 ఉన్నాయి, ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2 ఆర్ పీ బై 2. ఇప్పుడు మనకి పీ ఇచ్చారు కదా, సెమీ పెరిమీటర్ కనుక్కోవాలంటే పీ ఇచ్చేసారు కదా, అందుకే మనం ఇవన్నీ ఏ బి సి ఇవన్నీ యాడ్ చేయక్కర్లా. సి ఈజ్ ఈక్వల్స్ 13 పెట్టేద్దాం. సో ఇప్పుడు ఏబిసి అవన్నీ యాడ్ చేయక్కర్లా, పెరిమీటర్ డైరెక్ట్గా ఇచ్చేసారు కాబట్టి పెరిమీటర్ బై 2, పెరిమీటర్ 32 బై 2 విచ్ ఇస్ ఈక్వల్స్ 16 సెంటీమీటర్స్. సో ఎస్ అనేది వచ్చేసింది. తర్వాత ఇప్పుడు హెరాన్స్ ఫార్ములా ఏంటి? ఎస్ మైనస్ ఏ, ఎస్ మైనస్ బి, ఎస్ మైనస్ సి. సో ఇప్పుడు ఎస్ అంటే సెమీ పెరిమీటర్. సెమీ పెరిమీటర్ మనకేమొచ్చింది? 16 వచ్చింది కదా. సో ఇప్పుడు ఎస్ మైనస్ ఏ అంటే 16 మైనస్ ఏ. ఏ ఏంటి ఇక్కడ? 8. సో 16 మైనస్ 8 ఎంత? 8 సెంటీమీటర్స్. ఓకే, ఎస్ మైనస్ బి అంటే 16 మైనస్ బి, 16 మైనస్ 11 అంటే 5. ఎస్ మైనస్ సి అంటే ఇక్కడ మనకు 13 వచ్చింది కదా, 16 మైనస్ 3 విచ్ ఇస్ ఈక్వల్స్ టు 3 సెంటీమీటర్స్. ఓకే, ఇవి వాల్యూస్. ఇప్పుడు మనం ఈ వాల్యూస్ని ఒక్కసారి రాద్దాం. ఓకే, సో ఇక్కడ 16 ఇంటూ పెట్టినా బ్రాకెట్స్ పెట్టినా ఒకటే. ఇక్కడ ఎస్ మైనస్ ఏమని వచ్చింది? 8 ఇంటూ 5 ఇంటూ 3. ఓకే, సో ఇప్పుడు మనము దీనికి స్క్వేర్ రూట్ పెట్టాలి, మర్చిపోకండి. ఓకే, ఇక్కడ ఈ 16 8 5 వీటికి చేయాలి. సో 16 అంటే 4 ఇంటూ 4 స్క్వేర్ రూట్ పెట్టేద్దాం. 4 ఇంటూ 4 16. 8 అంటే 2 ఇంటూ 2 ఇంటూ 2. ఓకే, ఇంటూ 5 ఇంటూ 3. ఇప్పుడు నేనేం చెప్పాను? ఇప్పుడు 2 4s ఉన్నాయి కదా ఇక్కడ, దానికి ఒకటే తీసుకోవాలి. ఓకేనా? సో ఇప్పుడు 2 4s ఉన్నాయి కాబట్టి దానిలో కామన్ ఒకటి తీసుకోవాలి. సో ఇప్పుడు ఏం తీసుకుంటాము? 4 ఇంటూ ఈ ఒక 2 తీసుకుని, అంతే. ఈ ఒక కామన్ 4 తీసుకుని ఇక్కడ ఒక కామన్ 2 తీసుకున్నాం. ఇంక ఇక్కడ కామన్ తీసుకోవడానికి ఏం లేదు కదా, 2 5 3 ఉన్నాయి. 2లో ఇంకా కామన్ తీసుకోవడానికి వేరే 2 లేదు, అందుకని 4 ఇంటూ 2 రాసి స్క్వేర్ రూట్ లోపల ఈ 3 అనేది రాయాలి. 2 ఇంటూ 5 ఇంటూ 3. ఓకే, సో ఇప్పుడు మనకి అర్థమయ్యేది ఏంటి? ఇట్లా 4 ఇంటూ 2 చేస్తే 8, ఇంకా స్క్వేర్ రూట్ 30 వస్తుంది. 30 సెంటీమీటర్. ఇది ఏరియా కాబట్టి స్క్వేర్. సో మన ఆన్సర్ ఇదే. ఈజీ. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. 9th క్లాస్ అంటే మొత్తం ఎగ్జాంపుల్స్లోనే డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్ 2 ఇంకా నేను మీకు
ప్రాక్టీస్ క్వశ్చన్ ఇచ్చేస్తాను. పేజ్ నెంబర్ 134 చూడండి. The sides of a triangular plot are in the ratio of 3:5:7 and its perimeter is 300. ఓకే, ఇది చూడండి, చాలా ఈజీ. ఈ రేషియో క్వశ్చన్స్ అనేవి ట్రయాంగిల్ అని పెట్టారు. ఓకే, సో ఇప్పుడు A ఈజ్ ఈక్వల్స్ టు B ఈజ్ ఈక్వల్స్ టు C ఈజ్ ఈక్వల్స్ టు రేషియోలో ఉన్నాయని చెప్పారు. రేషియో ఎంత? రేషియో ఎంత రేషియోలో ఉన్నాయి? 3:7:5. బ్లాక్ పెడతాను, అప్పుడే కొంచెం డార్క్గా ఉంది. సో ఇప్పుడు మనము ఫస్ట్ ఎలా పెట్టాలి? లెట్ ఇట్ బి. అబ్బా, అసలు కనిపించట్లేదు కదా. లెట్ ఇట్ బి 5x, అదే 3x, 7x, 5x. ఇప్పుడు పెరిమీటర్ కూడా ఇచ్చారు. పెరిమీటర్ ఎంత? 300. సో చెక్ చేయండి. 300 మీటర్స్ అని ఇచ్చారు. సో ఇప్పుడు 5x, ఇప్పుడు A+B+C కదా పెరిమీటరు. సో A, అదే 5 అని రాస్తున్నా, 3 ఉండండి. 3x plus 7x plus 5x ఈజ్ ఈక్వల్స్ టు 300 అనుకుందాం. ఇప్పుడు ఏమీ లేదు, A+B+C 300 కాబట్టి ఇప్పుడు ఈ ఎక్స్లన్నీ యాడ్ చేయాలి. మళ్ళీ మీరు ఎక్స్లన్నీ 3 ఉన్నాయి కాబట్టి ఎక్స్ ఆన్సర్ ప్లస్ x³ అని పెట్టేస్తే కుదరదు. x³ అని అసలు పెట్టకూడదు. సో ఇప్పుడు మనం ఇవన్నీ తీసుకుంటే 15x వస్తుంది. 7 + 3 + 5 తీసుకుంటే 15x ఈజ్ ఈక్వల్స్ టు 300. ఇప్పుడు మనము 8th క్లాస్లో నేర్చుకున్నాం కదా లీనియర్ ఈక్వేషన్స్, అలాగే. సో ఎక్స్ని పక్కకు తెచ్చేసి 300/15 చేసి ఆన్సర్ 20 వస్తుంది. ఐ రైట్? యా, 20 వస్తుంది. సో మన A+B+C ఏంటవి? 3, 7, 5. సో ఈ 20తో 3ని ఇంకా 7ని ఇంకా 5ని ఇంటూ చేయాలి. ఓకే, 60, 140, 100. ఓకే, సో ఇవి మన సైడ్స్ అనేవి ఇవి. సెమీ పెరిమీటర్ చేస్తే పెరిమీటర్ ఇచ్చారు కదా ఇందాక, 300 వచ్చింది. బై 2 ఎంత? 150. ఓకే, 150 వచ్చింది. సెమీ పెరిమీటర్. ఇప్పుడు డైరెక్ట్గా ఏరియా రాసేస్తున్నాను చూడండి. 150 × 90 × 50 × 10. ఓకే, ఇది చేశాక జస్ట్ 25 × 6 ఎంత? 150 × 9 × 10 × 25 × 2 ఇంటూ, ఇక్కడ నాకు ప్లేస్ లేదు, మీకు నోట్బుక్లో చేస్తున్నారు కదా, మీకు ఉంటుంది, పక్కన చేసేయండి. ఓకే, సో ఇప్పుడు 25 × 6 150, 9 × 10 90, 25 × 2 50. తర్వాత 10కి ఎట్లా చేస్తారు? 2 × 5. ఓకే, కొంచెం ఫ్యాక్టరైజ్ చేసి రాస్తున్నాను. ఇప్పుడు చూడండి, గమనించండి. లాస్ట్లో మీకు కొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఇస్తాను. ఓకే, సో ఇక్కడ మనము ఇక్కడ 5 అని రాసుకోవచ్చు కదా. 5, ఈ 6ని దింపేయండి. ఇంటూ 3 రాయొచ్చు కదా, 9 అంటే. ఇంటూ 10 ఇంటూ 5, 25 అంటే 5 కదా. ఇంటూ 2 ఇంటూ ఇంకో 2 ఉంది కదా ఇక్కడ, ఇంకో 2 + 5 × 5
నేను మళ్ళీ నీట్గా రాస్తా. ఈ స్టేట్మెంటే చూడండి. 5 × 6 × 3 × 10 × 5 × 2 × 2 × 5. ఓకే, సో కనిపిస్తుందా కొంచెం? జూమ్ చేశాను. ఓకే, సో ఇప్పుడు ఏంటి, ఇక్కడ ఎన్ని 5 ఉన్నాయి? 2 5s ఉన్నాయి. ఐ కరెక్ట్? 2 5s. సో ఒక 5గా రాసేద్దాం. ఇంటూ ఇప్పుడు 6 ఇంకోటి ఉందా? లేదు. లేదు. ఇక్కడ 1 2 3 5s ఉన్నాయి. 3 5s ఉండడం వల్ల ఈ రెండేమో వస్తాయి, ఇది ఒకటి మిగిలిపోతుంది కాబట్టి ఇక్కడ రాసేయాలి. 6 లేదు, అందుకే రాసి. ఇంటూ 3 ఉందా? లేదు, రాసేయండి. ఇంటూ ఏమి లేదు ఇక్కడ. ఈ స్టేట్మెంట్స్ అన్నీ రాయకండి. 5 × 3 × 5 × 2 అనేది బయట రాయండి. రాస్తారా? తర్వాత లోపల ఏం రాస్తారు? 3. ఇక్కడ చాలా పెద్ద ఈక్వేషన్ ఉంది కాబట్టి మీరు దీనిలో రాసుకోండి, చెప్తా. ఓకేనా? ఇక్కడ ఇప్పుడు ఏంటి, 150 వస్తుంది ఇది. తర్వాత ఇంటూ ఇక్కడ 2 ఇక్కడ 5 ఇంటూ 2 ఇంటూ 5 √3. ఆన్సర్ ఎంత? 1500 √3 మీటర్స్ స్క్వేర్. అర్థమైందా? ఇవి ఎగ్జాంపుల్స్. చాలా ప్రాక్టీస్ చేయండి, లేకపోతే రాదు. అర్థమైందా? ఓకే, నెక్స్ట్ ఎక్సర్సైజ్ సమ్స్ చెప్తున్నాను. ఎక్సర్సైజ్ సమ్స్ మీరు చేసుకోండి, నేను మీకు కొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఇస్తా. ఎక్సర్సైజ్ సమ్స్ పేజ్ నెంబర్ 134 నుంచి 135 వరకు ఉన్నాయి. అవన్నీ చేసి మాకు కామెంట్లో ఒక్కొక్కటి ఆన్సర్ పెట్టండి. నేను ఈలోపు మీకు కొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఇస్తా. ప్రాక్టీస్ క్వశ్చన్స్ వద్దు, కొంతమందికి అప్పుడే టెక్స్ట్ బుక్ కొనుక్కోరు కదా, వాళ్ళ కోసం నేను సమ్స్ రాస్తాను, అవి చేస్తే సరిపోతుంది. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ ఫస్ట్ సమ్లో ఏమిచ్చారు? ఫస్ట్ సమ్లో ఈక్వలేటరల్ ట్రయాంగిల్ అని ఇచ్చారని మీరు 3/4 √3/4 A² అని వాడక్కర్లేదు. స్కాలిన్ ట్రయాంగిల్దే చేయాలి, అంటే హెరాన్స్ ఫార్ములానే చేయాలి. ఓకే, సో ఇక్కడ P ఎంతని ఇచ్చారు? P 180. చెయ్యండి టెక్స్ట్ బుక్ లేని వాళ్ళు. ఎవరికైతే ఆన్సర్ తెలుసో వాళ్ళు కామెంట్లో పెట్టండి. సో సైడ్ ఒకటే ఇచ్చారు, ఏంట సైడ్? A. ఓకే, సో సెమీ పెరిమీటర్ ఎంత? 180/2 ఎంత? 90. హెరాన్స్ ఫార్ములా యూస్ చేయండి, ఆన్సర్ ఏమో కామెంట్ బాక్స్లో చేయండి. ఓకేనా? స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ ఏమో ఇది చాలా ఈజీ, దీనిలో మీకు ఒక హింట్ ఇస్తా. ఫస్ట్ నేను చదువుతాను, వినండి. The triangular side walls of a flyover has been used for advertisements. The sides of the wall, sides ఇచ్చారమ్మా. A is equals to 122, B is equals to 22, C is equals to 120. Okay, advertisements earning, the advertisements yield
and earning of rupees 5,000 per meter square. ఇది అడ్వర్టైజ్మెంట్కి 5,000 అనేది పర్ మీటర్ స్క్వేర్. ఓకే, తర్వాత a company hired one per year, ఇది పర్ మీటర్ స్క్వేర్ కాదు, రూపీస్, ఇది రూపీస్ 5,000 పర్ ఇయర్ అవుతుంది అనమాట. సో మనం ఏరియా ఫైండ్ చేస్తాం కదా, అదే చేశాక నేను ఇప్పుడు చెప్పను, మీరు తెలుసుకోండి. a company hired one of its walls for 3 months. 3 monthsకి ఎంత అని ఇచ్చారు, అంతే, ఈజీ. 3 months అంటే ఏమీ లేదు, ఇయర్ కని ఇచ్చారు కదా, ఇక్కడ 3 అని ఉంది. సో ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటి, 3/60. 60 అంటే 60 days, 60 days కాదు, అదే 3/60. 3/60 కాదు, ఏం చేస్తారు, ఎవరికి తెలుసు కామెంట్లో పెట్టండి. ఇది నేను పెట్టను, మీరు చూడండి, అర్థమైందా. 3/12 చేస్తారు, పెట్టద్దు అనుకున్నా కానీ కొంతమంది ఉంటారు వాళ్ళకి తెలియని వాళ్ళు. సో 3/12, 12 అంటే 12 months ఇయర్ అవుతుంది. సో 1/, ఎంత ఇది, 4. సో 1/4 ఇయర్. ఇది చేసేయండి. ఇది సెకండ్ క్వశ్చన్. స్క్రీన్ షాట్ తీసుకున్నారా, స్క్రీన్ షాట్ తీసేసుకున్నారా. ఇది 1 and 2 questions. నాకు చూపియాలి, మీరు ఊరికే ఇస్తున్నాను అనుకోకండి. థర్డ్ వన్ వచ్చేసరికి, there is a slide in a park. One of its side walls have been painted in some color with message, keep the park green and clean. If the sides of, ఇది ఏరియా కనుక్కోండి, అంతే. A is equals to 15 meters, B is equals to 11 meters, C is equals to 6 meters. ఓకే, సో ఇక్కడ ఈ క్వశ్చన్ ఏరియా కనుక్కోండి, అంతే. హెరాన్స్ ఫార్ములానే యూజ్ చేయండి అన్నిటికీ. నెక్స్ట్ ఫోర్త్ది ఏంటి, ఫైండ్ ద ఏరియా. డైరెక్ట్గా ఇచ్చేసారు. సో A is equals to 18 centimeters, B is equals to 10 centimeters, C is equals to 42 centimeters. మీ హోంవర్క్ ఇవి చేసిన కామెంట్ సెక్షన్లో ఆన్సర్ తెలియజేయండి, ఏమైనా డౌట్ ఉంటే తెలియజేయండి. ఓకే, కీప్ వాచింగ్, బాయ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. మీకు మరెన్నో వీడియోస్ రావాలి అంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.